నమస్తే ఎంపీ న్యూస్ మన పేరు స్వాగతం. ఈరోజు పేపర్లోని న్యూస్ చూద్దాం. జగజ్జాత భారత్ 17 ఏళ్ల తర్వాత టీ20 వరల్డ్ కప్ టీమిండియా కైవసం. దక్షిణాఫ్రికాపై అద్భుత విజయం. దాదాపు మార్చి చేజారిన దశలో రోహిత్ శర్మ మ్యాజిక్. సూపర్ హీరో సూర్యనే బౌండరీ వద్ద కళ్ళు చెదిరే క్యాచ్. ప్రధాని మోదీ రేవంత్ అభినందనలు. ఇక చూసుకో 17 ఏళ్ల తర్వాత జగజ్జాత భారత్ అనే వార్త మనం చూడొచ్చు. ఎందుకంటే నిన్న జరిగింది హోరాహోరీ జరిగింది. అది మ్యాచ్ చేజారితనే టైంకు చివరి 4 ఓవర్లలోనే ఆట మొత్తం ముమ్మరంగా జరిగింది. చివరి 4 ఓవర్లలోనే అద్భుతమైన ఆట ప్రదర్శించి భారత్ జగజ్జాతగా నిలిచింది. 17 ఏళ్ల క్రితం మనం టీ20 మ్యాచ్లో కప్పు గెలిచినాం. ఇప్పుడు 17 తర్వాత మళ్ళీ ఇప్పుడు గెలిచి జగజ్జాతగా నిలిచిన వార్త మనం చూడొచ్చు. అంతర్జాతీయ టీ20లకు విరాట్ గుడ్ బై. ఫైనల్లో విజయానంతరం ప్రకటన. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఫైనల్ కోహ్లీ. బూమ్రా మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్. తెలంగాణకి మెడికల్ హబ్. హైదరాబాద్ విశ్వవిద్యాలయం అభివృద్ధి. వరంగల్లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులను పరిశీలిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. వరంగల్లో విమానాశ్రయం, మౌనూరు విమానాశ్రయం, టెక్స్టైల్ పార్క్ ఇవన్నీతో పాటు దినదిన అభివృద్ధి చెందాం కాబట్టి హైదరాబాద్ తర్వాత వరంగల్ను రెండో అతిపెద్ద నగరంగా అభివృద్ధి చెందుతున్న వార్త మనం చూడొచ్చు. ఆ నామినేట్ పవర్లకు గ్రీన్ సిగ్నల్. 37 మంది నియోజకవర్గానికి అరిస్తున్న ఓకే. జూలై మొదటి వారంలో ఉత్తర్వులు. ఇంత టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వరంగల్ జిల్లాలో మార్కెట్ చైర్మన్లు ఉన్నాయి. మార్కెట్ చైర్మన్లు చాలా వరకు ఎస్సీ రిజర్వ్ అయిన మార్కెట్ చైర్మన్లకు ఇంతవరకు కూడా 2 సంవత్సరాల కాల పరిమితి ఉంటుంది. మార్కెట్ చైర్మన్కు 2 సంవత్సరాల అసలు ఎస్సీ వాళ్ళు రిజర్వ్ అయితే ఎస్సీ వాళ్ళని ఎవరు కూడా నియమించే దాఖలేదు. దాంతో ఏమైంది, 2 సంవత్సరాలు ఉత్తరం గడిచిపోయింది. అసలు ఎస్సీలకు రిజర్వ్ అయిన స్థానం గల్లంత అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఎస్సీ వైపు జనరల్ అయింది. ఇప్పుడు మళ్ళీ వేరే వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కొన్ని ఆల్రెడీ జనరల్ సీట్లను కేటాయించిళ్ళు. జనరల్ సీట్లకు ఆల్రెడీ కొత్త చైర్మన్ వచ్చేసిళ్ళు. ఇంకా 37 మంది నియామకానికి ఇంకా కొన్ని వేరే ఇంకా మార్కెట్ చైర్మన్ కాకుండా రకరకాల నామినేట్ పదవులు ఉంటాయి కాబట్టి వాటి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చి జూలై మొదటి వారంలో మొత్తం నామినేట్ పదవులు పార్టీకి ఎవరైతే సేవ చేసిలో వాళ్ళందరికీ గుర్తించి వాళ్ళకి ఇస్తాన్న వార్త మనం చూడొచ్చు. నెరవేరిన కాంటోన్మెంట్ కాల. గ్రేటర్ హైదరాబాద్లో విలీనానికి కేంద్రం అంగీకారం. ఇంతకుముందు కాంటోన్మెంట్ అనే ప్రాంతం కేంద్రం పరిధిలో ఉండేది. సికింద్రాబాద్లోని కాంటోన్మెంట్ కొన్ని భూములు కానీ వాడికి ఉండే హక్కులు కానీ మొత్తం జిహెచ్ఎంసీకి వచ్చేసినాడు. ఎప్పుడైనా కూడా ఒక సమస్య ఉన్నప్పుడు అది ఏ పార్టీ అయినా కానీ వాళ్ళతో మాట్లాడి సంప్రదిస్తే అది కొలికి వస్తుంది. ఇంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఒక్కటి కూడా వీళ్ళు సంప్రదించలేదు, మాట్లాడింది లేదు. వాళ్ళు వేరే పార్టీ అయితే వాళ్ళ శత్రువులు చూసేటోళ్ళు. అంతేందుకు మోడీ సికింద్రాబాద్కి వచ్చి సభ పెడితే అసలు లోకల్ ఉన్న ముఖ్యమంత్రి అయిపోకపోయేది. రావాల్సిన నిధులు అడగకుండా మొగం చాటేయడం ఇట్లాంటి కథ చేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన ఎవరు కేసీఆర్. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా బీజేపీ దగ్గర పోయి మనకు రావాల్సిన వాళ్ళు కేంద్ర మంత్రులు బీజేపీలు ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గర పోయి మన రాష్ట్రానికి రావాల్సిన నిధులు కానీ ఇప్పుడు కాంటోన్మెంట్ ఉన్న భూములు కానీ కాంటోన్మెంట్ సంబంధించిన కేంద్ర పరిధిలో ఏదైనా కూడా రాష్ట్రానికి చెందినట్టుగా చేసుకోవచ్చు. ఆల్రెడీ అవి ఇప్పుడు హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలోకి వెళ్ళిపోయినట. దీంతో అక్కడ ప్రజలు ఆనందం వ్యక్తం చేసిన వార్త మనం చూడొచ్చు. అయోధ్యలో కుంగే రాంపత్. రోడ్డుపై గుహలను తలపించేలా గోతులు. వర్షాలకు చిత్రమైన రామ మందిర మార్గం. ఇక చూసుకో కదా. ఇంతకుముందు బీజేపీ జనవరి 21 ఆ ప్రాంతంలో రామ మందిరం రెడీ కాకముందుకే ఎన్నికల కోసం అని ఎన్నికలైతే మాకు రామ మందిరం కడితే రామ మందిరం పేరు చెప్పించుకొని ఎన్నికలలో లబ్ధి పొందుతున్న ఉద్దేశంతో హడావుడిగా రోడ్లు కొత్త రోడ్లు వేసిళ్ళు. హడావుడిగా రామ మందిరం నిర్మించింది. ఇది ఓటింగ్కి ఏం చేసిళ్ళు బీజేపీ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం ఫ్రీ రైలు వేసిళ్ళు. కొన్ని రైలు వేసి అయోధ్య చూసినామని అయోధ్య రైలు వేసిళ్ళు. అయితే చాలా మంది పోయిన ఏమైంది అక్కడ ఒక ముందు అటు గర్భగుడి వరకే బాగుందట, అంటే నిర్మాణం జరిగిందట. మిగతా మొత్తం ఏం జరగలేదు, ఇంక నిర్మాణం ఉన్నది. అట్లాంటిది ఇంకా ఓపెనింగ్ అని ఎట్లా చేస్తారు? ఒక ఇల్లు ప్రారంభం చేయాలన్నా లేకపోతే ఒక ప్రాజెక్టు ప్రారంభం చేయాలన్నా కంప్లీట్ పూర్తి అయిన తర్వాతనే ఓపెనింగ్ చేస్తారు. అట్లా కాకుండా మోదీ ఏం చేసిండు, రామ మందిరాన్ని చూపించి రామ మందిరాన్ని మేము నిర్మించడం బీజేపీ నిర్మించడం చూపించి జనాల దగ్గర లబ్ధి పొందేదని చెప్పే ఉద్దేశంతో ఆ జేసీలు సక్సెస్ అయ్యారు, ఓట్లు కూడా పడ్డాయి. దానివల్ల ఇప్పుడు ఏమైంది, రామ మందిరం పోయే రోడ్లు మొత్తం గుంతరమైన ఒక లోయలెక్క తయారైపోయినాయట. గర్భగుడు కుర్తాడు అసలు ఇప్పటికే కుర్తా అసలు ఇంకా కట్టి 3-4 నెలలు కూడా కావట్లేదు. గర్భగుడిలోకి నీళ్లు ఈ రోడ్లు గుంతల పడుకు లోయలు కావడం ఇదంతా అలౌట్ చేసిళ్ళు. ఏ గవర్నమెంట్ అయినా కూడా జనాల సొమ్మును దుబారా కాకుండా చేయాలంటే దానికి ఒక గుడి కట్టాలంటే 1 సంవత్సరం 2 సంవత్సరం టైం తీసుకొని కట్టాలి, ప్రాబ్లం లేదు.
ఎవరు కట్టిలంటే బీజేపీ గవర్నమెంట్ కట్టింది అనుకుంటారు. ఎవరు కట్టిలంటే నరేంద్ర మోడీ కట్టింది అంటారు. అంతేగాని వేరే వాళ్ళ పేరు రాదు కదా. వాళ్ళ పేరు పోతున్నట్టుగా మరి ఎందుకు అడవుడు చేసి దాదాపు కట్టేసరికి ఇప్పుడు ఆ మార్గం పనికి రాకుండా అయింది. లక్షల వేల ప్రజాధనం ఏమైంది, వృధా అయిపోయింది. ఎస్బీఐ సారథిగా శ్రీనివాసన్ శెట్టి అతిపెద్ద బ్యాంకు చైర్మన్గా పాలమూరు వాసి. 130 కోట్ల చేనేత వస్త్రం చీలికలు పీలికలై అత్యంత విలువైన సరుకు నిల్వల పట్ల తీవ్ర నిర్లక్ష్యం. ఇది చూసుకో కదా. ఇంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు చేనేత వస్త్రాలకు ఈ బడి పిల్లల స్కూల్ డ్రెస్సులు కానీ హాస్టల్ పిల్లలు కానీ గవర్నమెంట్ ఏవైనా కూడా స్కూల్ డ్రెస్సులను వీళ్ళకి అప్పచెప్పిళ్ళు. వాటికి డబ్బు 220 కోట్లు 220 కోట్ల బకాయిలు ఉన్నాయి. అటు ఇంకా ఆ బకాయిలు చేయబట్టి వాళ్ళు ఇంకా ఆ పిల్లలకు కావాల్సిన వస్తువులన్నీ నిల్వ చేస్తే అవన్నీ చీకిపోయే కథకు వచ్చిందట. ఎందుకు అప్పు చేయడం, ఎందుకు జనం ఇబ్బంది పెట్టడం, అప్పు తెచ్చి కుప్పలు పెట్టడం ఎందుకు? పోయిన గవర్నమెంట్ చేసే కథలకు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అవన్నీ ఇప్పుడు మళ్ళీ పిల్లలకి ఇద్దామని చూపెడితే మొత్తం బట్టలు చీకిపోయి నిల్వలు ఖరాబ్ అయ్యి పిల్లలకన్నాక అవి యూజ్ కాక చీలికలు అయిపోయిన వార్త మనం చూడొచ్చు. చెద్దకు పవన్ కొండగట్టులో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ప్రత్యేక పూజలు. కొండగట్టుకు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం వచ్చిన వార్త మనం చూడొచ్చు. డిఎస్ కనుమూత కాంగ్రెస్ సీనియర్ నేత డి శ్రీనివాసమూర్తి హైదరాబాద్లో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న మృతి చెందిన వార్త మనం చూడొచ్చు. డిఎస్ అంటే ధర్మపురి శ్రీనివాస్ ఇంతకుముందు కాంగ్రెస్లో ఒక 30 సంవత్సరాల నుంచి రాజకీయాలు ఉంటూ వస్తుండు. ఆయన సీనియర్ నేత కాంగ్రెస్లో. డిఎస్ ఇప్పటికుంటే కంటిన్యూగా కాంగ్రెస్ ఉంటే అతనే అసలు సీఎం క్యాండిడేట్. మరి ఎందుకు ఏమైందేమో 2014లో టీఆర్ఎస్ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ మరి ఏం ప్రాబ్లం పెట్టిందేమో తెలియదు కానీ టీఆర్ఎస్ జాయిన్ అయ్యిండు. దాంతో ఆయనకు బ్యాడ్ నేమ్ వచ్చింది. ఇంత పెద్ద సీనియర్ నాయకుడు సీఎం క్యాండిడేటే అట్లా పోతే ఎట్లా దేశాల నాయకులు చెప్తే ఎట్లా చాలా మంది విమర్శించిండు. అయినా కూడా ఆయన టీఆర్ఎస్లో ఉండిపోయిండు. తర్వాత ఆయన మన కేసీఆర్ నచ్చక మన కాంగ్రెస్కి వచ్చింది. కానీ ఇప్పుడు అందరికీ ఏజ్ అయిపోయింది. అనారోగ్యంతో ఆసుపత్రిలో నేను చనిపోయిన వార్త మనం చూడొచ్చు. ఇవి వార్తలు.